ఏపీ రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. అక్కడ నెల్లూరు పెద్దారెడ్లదే హవా. వైసీపీ కంచుకోటగా చెప్పుకునే నెల్లూరును టీడీపీ హస్తగతం చేసుకోవాలని రకరకాలుగా ప్రయత్నిస్తోంది. గతంలో వైసీపీలో అనేక పదవులు అనుభవించి టీడీపీలోకి కొందరు నేతలు జంప్ అయ్యారు. అక్కడ టీడీపీ గెలవడం కష్టమని అర్థమైందో ఏమో అక్కడ ఉన్న స్థానిక వైసీపీ నేతలకు డబ్బు ఎర చూపిస్తున్నారు. ఇంతకీ ఎవరిని ప్రలోభపెట్టారని చూశారో తెలుసా? కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆడియో సంచలనం రేపుతోంది. వేమిరెడ్డి ప్రశాంతి కొవ్వూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డికి కాల్ చేశారు. ఈ కాల్ ఇప్పుడు వైరల్గా మారింది. కానీ వైసీపీ నుంచి టీడీపీలోకి రావాలని, అలా వస్తే తనకు 3 కోట్లు ఇస్తామని వేమిరెడ్డి ప్రశాంత్ ఆఫర్ ఇచ్చారు. ఈ ఆడియోతో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ కాల్లో ఆమె టీడీపీ నాయకులను కించపరుస్తూ మాట్లాడారు. పలువురు టీడీపీ నేతలు ఓడిపోతున్నారన్న మాటలు ఇప్పుడు టీడీపీలో పెను తుఫానును సృష్టిస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరారు. ఆ తర్వాత ఆయన రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. పార్టీలో అనేక పదవులు అనుభవించి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నెల క్రితం నెల్లూరు ఎంపీ వైసీపీ అభ్యర్థిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పార్టీలో తనకు అవమానం జరుగుతోందంటూ తాను పోటీ చేయలేనని పార్టీ పెద్దలకు చెప్పేసి వెళ్లిపోయారు. పార్టీ ముఖ్య నేతలు ఎంత సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వేమిరెడ్డి తగ్గలేదు. ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు టీడీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో అక్కడ ఎన్నికలు రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. అయితే కోవూరులో టీడీపీకి బలమైన అభ్యర్థి లేకపోవడం, వేమిరెడ్డి ఫ్యామిలీ టీడీపీలోకి రావడం వాళ్ళకి కలిసొచ్చిందని తమ్ముళ్ళు ఖుషీగా ఫీల్ అయ్యారు. అయితే ఆమె అక్కడ బలం పెంచుకునేందుకు సమీప బంధువైన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తమ్ముడు రాజేంద్రనాథ్ రెడ్డిని టీడీపీలోకి రావాలని ప్రలోభాలకు గురిచేశారు. దీనిని వైసీపీ నేతలు సీరియస్గా తీసుకున్నారు. ఇలా డబ్బులతో తమ నేతలను కొనలేరని, ఇలాంటి నీచ రాజకీయాలు టీడీపీ మానుకోవాలని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. Please subscribe .news.